హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాళ వీడియోలో మన గార్డెన్లోకి కొన్ని కొత్త మొక్కలు అయితే వచ్చినాయి కదండి. ఆ వీడియోని డీటెయిల్గా చూపిస్తున్నాను. ఆ మొక్కల గురించి, ఆ మొక్కల్ని నేను ఎలా పెట్టుకున్నాను, నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత ఎన్ని రోజులకి రీపాటింగ్ చేసుకున్నాను, అలాగే మొక్కల్ని కొంచెం ప్లేసెస్ మార్చి కూడా కొన్ని మొక్కల్ని ఈసారి పెట్టుకున్నాను అనమాట. సో ఓవరాల్గా గార్డెన్ వ్యూ అనేది మీకు చూపిస్తున్నానండి. మన వీవర్ ఒకడు అడిగారనమాట, గార్డెన్ వ్యూ అనేది డీటెయిల్గా చూపించండి, ఏమేమి మొక్కలు ఉన్నాయి అని చెప్పి. సో అందుకే ఇవాళ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశానండి. తులసి మొక్క నుంచి బిళ్ళగన్నేరు మొక్క రీపోటింగ్ చేసేసారండి. అది ఆకులన్నీ పండిపోయి రాలిపోతున్నాయి కదా, అది రీపోటింగ్ చేశాను అనమాట. ఇది గులాబీ మొక్క అండి. ఇది నా ఫ్రెండ్ ఒకరు నాకు తెచ్చిచ్చారు ఎక్కడొకో నర్సరీకి వెళ్ళినప్పుడు. ఆ గులాబీ మొక్క అనమాట. అందులో తోటకూర మొలిచింది, వదిలేసాను అలా పెద్ద వేపిని. తీసేయాలి, అది ఇవాళ రేపో హార్వెస్ట్ చేసేస్తాను మొత్తం. బోగన్ విల్లాని మార్చేసానండి. గుమ్మం దగ్గర పెట్టి గుమ్మం దగ్గర పైకి ఎక్కిద్దామని అనుకుంటున్నానండి. దీన్ని ఒక దారం సహాయంతో పైకి ఎక్కిస్తే ఇంటి ముందర గుమ్మం దాకా బాగా వస్తుంది అన్నమాట. ఇది ఈ మొక్క కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. ఆకులు చూడండి, ఈ ఆకులు ఇలా ఉన్నాయన్నమాట, పచ్చగా కాకుండా. అది రేర్గా దొరుకుతుందండి నర్సరీలో. నాకు ఎక్కడో దొరికితే తీసుకొచ్చాను అనమాట. దాని వీడియో కూడా నేను ఎలా రిపోర్టింగ్ చేసుకున్నాను అనే దాని గురించి వీడియో అయితే ఉందండి. ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మీకు. ఇకపోతే మన నాటు గులాబీ మొక్క అండి. పువ్వులు అయితే మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇందులో డైలీ ఎలా లేదన్నా 4-5 పువ్వులు అయితే డైలీ పూస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఈ గులాబీ మొక్క చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా పెద్దదైపోయిందండి. ఆకులన్నీ తీసేసి మొత్తం మొక్కని కట్ చేసేసి ఉంచాను కదా, అయినప్పటికీ కూడా మొక్క బాగా పెరిగిందనమాట. సో చాలా బాగా వచ్చింది. ఈసారి కొంచెం వానలు అవి పడ్డాయి కదా, అందుకే మొక్క బాగా పచ్చగా, ఆకులన్నీ బాగా హెల్దీగా ఉన్నాయన్నమాట. ఇకపోతే ఇక్కడ ఒక దాంట్లో కొత్తిమీర వేసుకున్నానని చెప్పాను కదండి, ఆ కొత్తిమీర అన్నమాట ఇది. ఆ కొత్తిమీర కూడా ఎలా వేసుకోవాలనే దాని గురించి వీడియో ఉందండి. ఆ వీడియోని కూడా లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. లేకపోతే మళ్ళీ ఒక వీడియో చేసి కూడా ఆ వీడియోని పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు కొత్తిమీర అయితే నాకు అయిపోతుంది ఆల్రెడీ. తీసేసుకుంటున్నాను నేను రోజు ఇందులో నుంచి. మాకు బెంగళూరులో అయితే ఇప్పుడు కొత్తిమీర బాగా విపరీతంగా రేట్ అండి. ఒక బంచ్ వచ్చేసి 70 రూపీస్ 80 రూపీస్ దాకా ఉంటుంది. అందుకే నేనైతే ఈ పాట్లో వేసి ఉంచుకున్నానండి. అది ఇంతవరకు ఇంతలా వచ్చిందనమాట. చాలా బాగా వచ్చింది నాకు ఈసారి కొత్తిమీర అయితే మాత్రం. ఇకపోతే తోటకూర అండి. తోటకూర విత్తనాలు కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను కదా, అవి వచ్చినాయి. ఇంకో దాంట్లో ఏమో పుదీనా ఉండేది, అది కట్ చేసేసాను అనమాట. ఒక్కటేమో ఖాళీగా ఉంది, మళ్ళీ ఇప్పుడు కొత్తిమీర ఏదైనా వేద్దామని అనుకుంటున్నాను. ఇదేమో సన్నజాజి మొక్క, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. నేను రిపోర్టింగ్ కూడా చేసి దాని వీడియో అని పెట్టానండి. అది కూడా నాకు బాగా రీచ్ వచ్చిందనమాట ఆ వీడియో. మధ్యలో ఉండేదేమో చామంతి మొక్క. మన గార్డెన్లో ఆల్రెడీ చాలా వరకు మొక్కలు మన వ్యూవర్స్ అందరూ చూసే ఉంటారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే వాన నీళ్లు పడుతున్నాయి అన్నమాట. ఇక్కడ పైన ఒక పైప్ ఉందన్నమాట. ఇక్కడ సన్నజాజి మొక్క ఎక్కించాను కదా పైకి. సో ఇక్కడ వాన పడుతుంది. అక్కడ వాన పడినప్పుడు ఆ పైన మోల్డ్ పైన పడిన నీళ్ళన్నీ కూడా అలా పడిపోతున్నాయి కదా కిందకి. అవి కిందకి పడకుండా ఒక బకెట్ కానీ ఏదైనా ఒకటి పెట్టి ఆ వాన నీళ్ళన్నీ సేకరించి మొక్కలకు అప్పుడప్పుడు పోస్తూ ఉంటాను అనమాట. సో ఇదేంటి అంటే విరజాజి మొక్క. విరజాజి మొక్క మన గార్డెన్లోకి వచ్చిన కొత్త మెంబర్ అనమాట. మన గార్డెన్కి కొత్తగా వచ్చిన మొక్క విరజాజి, ఫస్ట్ వచ్చిన మొక్క అనమాట విరజాజి మొక్క. ఇవేమో చామంతి పూలు బొకే తీసుకొస్తేనో అందులో కొంచెం కింద వేర్లాగా ఉన్నాయన్నమాట. వాటిని గుచ్చిపెట్టాను, వస్తే రావో చూద్దాం మరి. ఇవేమో మల్లె మొక్కలు, ఆల్రెడీ నా దగ్గర ఉండేటువంటి మల్లె మొక్కలు. ఇదొక గులాబీ పువ్వు అనమాట. వైట్ కలర్ పింక్ లేయర్ వస్తుంది అనమాట ఎండ్లో. అదొక గులాబీ పువ్వు తీసుకొచ్చాను అనమాట. ఇకపోతే బటన్ రోజెస్ అని చిన్న చిన్నగా వస్తాయి అనమాట. ఇవి చాలా చిన్న గులాబీ పువ్వులు. కలర్ అయితే రాణి పింక్ అనమాట. చెట్టు నిండా పువ్వులు ఎప్పుడు ఉంటాయండి. ఈ మొక్క అయితే నాకు చాలా ఇష్టం. ఈ పువ్వులు కూడా చాలా ఇష్టం అనమాట. మొక్క చిన్నదిగానే ఉంటుంది, పెరగదు. ఇకపోతే ఇది రెడ్ రోజ్ అండి. ఇదొకటి చాలా అంటే చాలా నచ్చి మా ఆయన గారికి ఆయన తీసుకొచ్చి ఇచ్చారనమాట నాకు. ఇదైతే భలే ఉంది పువ్వులు. కానీ ప్రస్తుతానికి 3 మొగ్గలు ఉన్నాయి, పూసేసింది. ఇంకా పువ్వులు కట్ చేసేసి సోమవారం గుడికి అయితే తీసుకెళ్ళాను. ఒకటి ఉంచాను, 2 పూలు అయితే కట్ చేసి గుడికి తీసుకెళ్ళాను అనమాట. ఇంకా అలా ఒక్క పువ్వు కనుక ఇది వస్తే మీరు ఉంచితే మినిమం 8 డేస్ ఉంటుందండి. 8 to 10 డేస్ ఈ ఒక్క పువ్వు ఉంటుందన్నమాట అలా చెట్లు. సో ఇది కూడా బాగానే ఉంది గులాబీ మొక్క. దీన్ని కూడా నేను రిపోర్టింగ్ ఎలా చేసుకున్నాను అనే దాని గురించి వీడియో అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇస్తానండి. ఈ గులాబీ పువ్వు అయితే ప్లాస్టిక్ కవర్లో వచ్చిందనమాట. వైట్ గులాబీ ప్లాస్టిక్ కవర్ చిన్న పాట్లోనే వచ్చింది. సో అది తీసి కొంచెం మీడియం సైజ్ పాట్లో వేసి ఉంచాను అనమాట.
ఇకపోతే ఇవన్నీ క్యాన్లు, వాటర్ క్యాన్ కట్ చేసినవి క్యాప్స్ వస్తాయి కదండి, అందులో నేను పాలకూరాకులు ఒక దాంట్లో వేసుకున్నాను. ఇకపోతే ఇవన్నీ మనకి గడ్డి గులాబీలో, నేల గులాబీలు అంటారు కదా, నాసు పూలు అంటారు, అలా అన్నమాట. ఇవన్నీ అలా ఉన్నాయి. ఒక దాంట్లో కొత్తిమీర వేసుకున్నాను, ఒక దాంట్లో ఏమో బీరకాయ గింజలు అవి ఏదో వేసాను. ఈ చిన్న దాంట్లో బీరకాయ గింజలు వస్తాయో రావో తెలియదు మరి. కొన్ని మొక్కలకైతే నీళ్ళు పోసేటప్పుడు మిస్ చేసేసాను, పోయలేదు. అందుకే మా అమ్మాయి అవి ఎండిపోయినాయి అని చెప్పి చూసి అందులో పోస్తుంది అన్నమాట. ఇకపోతే ఇవన్నీ చామంతి మొక్కలండి, చిన్న చిన్న చామంతి మొక్కలు చాలా ఉన్నాయండి. ఇవి చిన్న చిన్న పాట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. టొమాటో మొక్క ఒకటి, అక్కడ గులాబీ మొక్క చెట్లు పెరిగిన టొమాటో మొక్క తీసి వేరే దాంట్లో వేసి పెట్టాను అనమాట. ఇవేమో తులసి మొక్కలండి, చూడండి ఎన్ని మొలిచినాయి, చాలా మొలిచినాయి. సో ఇవేమో తులసి మొక్కలు. ఇంకా ఇవి చామంతి మొక్కలు నేను ఆల్రెడీ రీపాటింగ్ చేసేటప్పుడు మీకు చూపించాను కదా, అన్నీ ఉన్నాయి. ఇదేమో ఒక్క టమాటా మొక్క మాత్రం ఒక కాయ, 2 కాయలు ఉన్నాయి అన్నమాట ఇందులో, చిన్న చిన్న కాయలు. ఇవి కూడా పడి మొలిచినాయండి, కంపోస్ట్ నేను ఇస్తాను కదా మొక్కలకి, అందులో నుంచి పడి మొలిచినాయి. ఇకపోతే కనకాంబరం మొక్క ఒకటి ఉంది, డిసెంబర్ పూలు ఉన్నాయి. ఇంకా తుమ్మి చెట్టు ఒకటైతే ఉందన్నమాట. ఇంక ఇక్కడేమో కస్తూరి అన్నమాట, ఇది కస్తూరి తులసి అంటారు కదా అది. ఇంకా ఇవే ఉన్నాయండి. ఇంకా మొక్కలు అయితే ఏం పెద్దగా ఎక్కువగా మొక్కలు ఏం పెట్టుకోలేదు, కానీ కొత్తగా వచ్చిన మొక్కలు అయితే కొన్ని ఉన్నాయన్నమాట. సో గార్డెన్ని కొంచెం మార్చేసానని చెప్పాను కదా, మార్చిన తర్వాత మొక్కలు అనేవి కొంచెం బాగా వస్తున్నాయి అన్నమాట. ప్లేస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, వాటికి ప్లేస్ ఒక పాట్కి ఇంకో పాట్కి గ్యాప్ బాగా ఉంటే బాగుంటుంది అన్నమాట. పెద్దగా ఏం గ్యాప్ ఇవ్వకుండా పెట్టేస్తాను ఇంతకుముందు, అందుకే అవి బాగా ఇరుక్కున్నట్టు అయిపోయినాయి, మొక్కలకు బాగా ఇరుగ్గిరుగ్గా ఉందన్నమాట. ఇప్పుడు కొంచెం తీసి పొడుగ్గా పెట్టేసాను గోడ పక్కలో, అలా కొంచెం పొడుగ్గా పెట్టేసరికి బాగా వచ్చినాయి అన్నమాట. కరివేపాకు చెట్టు అవి కూడా పెట్టాను, అవి కూడా బాగానే వచ్చినాయి. ఇదేమో చామంతి మొక్క, దీన్ని రిపోర్టింగ్ చేసిన తర్వాత బాగా వస్తుంది అన్నమాట అది. ఇదేమో ఎల్లో కలర్ మందార పువ్వు అండి, ముద్ద మందార, ఎల్లో కలర్ ముద్ద మందార అనమాట. సో నాకు వ్యూవర్స్ ఒకరు కామెంట్ చేశారండి, నాకు మన రెగ్యులర్ వ్యూవర్స్ అనమాట, వాళ్ళు చెప్పారు నాకు మందారపు మొక్కని వేరుతో పాటు తీసుకొచ్చానండి ఈసారి, దాన్ని ఎలా రిపోర్టింగ్ చేసుకోవాలి అని చెప్పి. లాస్ట్ టైం కూడా తీసుకొచ్చారంట, అది బాగా ఎండిపోయిందని చెప్పారు, నాటుకున్న తర్వాత ఎండిపోయిందని చెప్పారండి. ఏ మొక్కలకైనా సరే కొంచెం మట్టి నీళ్ళు ఉంటే తొందరగా ఎండిపోవండి మొక్కలు. కాకపోతే మీరు రిపోర్టింగ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మొక్కని. అలాగే ఒకవేళ మీకు ఏదైనా మొక్క రావట్లేదు అని అనుకుంటే పెట్టేటప్పుడు మొక్క మీరు రిపోర్టింగ్ చేసి మొక్కని పెట్టేటప్పుడు మీరు అలోవెరా పీసెస్ ఉంటాయి కదండి, మీ దగ్గర అలోవెరా మొక్క ఉంటే కనుక అలోవెరా పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి ఆ అడుగు ఒక లేయర్లో మట్టి వేయండి, అడుగు భాగాన ఒక లేయర్ మట్టి వేయండి. తర్వాత కంపోస్ట్ లేకపోతే కిచెన్ వేస్ట్ ఏదైనా వేసి తర్వాత ఒక లేయర్ మట్టి వేసి ఆ మట్టి పైన మీరు అలోవెరా పీసెస్ మాత్రమే పల్చగా కట్ చేసేసి వేసేయండి. అలా వేసిన తర్వాత దానిపైన కొంచెం మట్టి పోసి మీరు మళ్ళీ మొక్కని వేరుతో సహా తీసుకొచ్చిన మొక్కనైతే అలా వేయండి. ఒకవేళ కొమ్మలు కట్ చేసి పెంచుకునే వాళ్ళు కూడా ఎవరైనా, మన వ్యూవర్ ఒకరు అడిగారు మందారపు కొమ్మని ఎలా కట్ చేసి పెట్టాలో చెప్పండి అని చెప్పి అడిగారు కదండి. మందార కొమ్మని కట్ చేసిన తర్వాత ముదిరిపోయిన ఒక అలోవెరా పీస్ అనేది తీసుకోండి. ఆ అలోవెరా పీస్ కట్ చేసుకుని వెనక ముందు 2 సైడ్న కట్ చేసుకొని ఆ మందార కొమ్మని మీరు దాంట్లో గుచ్చుకోవాలన్నమాట. అలోవెరా పీస్ ఏదైతే ఉందో అందులో గుచ్చి ఆ గుచ్చిన అలోవెరా పీస్తో సహా మీరు మట్టిలో వేసేయండి. అంటే పాట్లో నాటుకుంటే గనక చాలా అంటే చాలా బాగా వస్తుందండి, మొక్క చనిపోకుండా వస్తుంది అన్నమాట. ఇది నేను కూడా ట్రై చేశాను, ఒక 2-3 మొక్కలను, నాకు బాగా వచ్చిందనమాట. మందారపు మొక్క నేను పెట్టలేదు, కానీ గులాబీ మొక్క అయితే పెట్టానండి. గులాబీ మొక్క, మల్లి మొక్కలు అవి పెట్టుకున్నాను, చాలా బాగా వచ్చినాయి అన్నమాట. స్టెమ్తో కట్ చేసి పెట్టుకునేవి ఏవైతే ఉన్నాయో ఈ విధంగా మీరు ట్రై చేస్తే కనుక చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇదేమో స్నేక్ ప్లాంట్ అండి, ఇది ఒక్కటే ఉంది నా దగ్గర. సో ఇది ఒక స్నేక్ ప్లాంట్ అనమాట. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మరి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటివి కొత్త వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.